started shouting at me. So if he పెద్దపల్లి జిల్లా ధర్మారంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేత హరీష్ రావు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. కవిత చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా విమర్శలు చేయడం సరికాదన్నారు. కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్ నివేదిక ఇచ్చినా బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉన్న చీకటి ఒప్పందాల వల్లే సిబిఐ విచారణ ముందుకు వెళ్లడం లేదన్నారు. ఇక ఉపాధి హామీ పథకంలో జరిగిన మార్పులపై బీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా రాజకీయ ఆరోపణలకే పరిమితం అవడం తగదన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు తగిన సమాధానం ఇస్తారని మంత్రి హెచ్చరించారు. కూలి పని చేసుకున్న వారికి ఇలా జాతీయ ఉపాధి హామీ పథకం అనేది ఒక వాళ్ళ పుట్టడు అన్నం పెట్టే పథకం. అది కడుపు నిండా అన్నం. సోనియమ్మ తల్లి మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దుపరిచి పేరు మార్చి దాన్ని ఏదైతే హాజరు పట్టికలు ఏదైతే వారికి ఉన్నటువంటి 100 రోజుల పనిని కుదింపు చేస్తే నీ పార్టీ కానీ నువ్వు కానీ మాట్లాడినావా? నువ్వు ఎన్నికల్లో ఇప్పుడు ఏం జరిగింది? నీ బీఆర్ఎస్ ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏం చేసిండ్రు? బీజేపీతో జతగట్టిండ్రు అండి. ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలో కవిత కోసం పోయి మీరు పోయి కాళ్ళబీరాన్ని పట్టుకుని భారతీయ జనతా పార్టీ పోయి యథార్థమైన విషయాలు రేపు రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో పెద్దలంతా చెప్తారు. ఇంకా వాస్తవానికి ఉన్నాయి. ముందున్నది ముసళ్ళ పండుగ ఎదుగుతారు పడతారు. ప్రజలు ఎవరు ఊరుకున్నట్టు ప్రజలు అన్ని గమనిస్తాను. అర్థమైందా? ఏది పడుతుంది హరీష్ రావు గారు మాట్లాడితే కానీ కేటీఆర్ మాట్లాడితే ఎవరు ఊరుకున్నట్టు వెళ్ళారు కార్యకర్తలు అంటారు. మేము మర్యాదతో మా పని మేము చేసుకొని ప్రజలకు పని చేసి ప్రజల మధ్యలో ఉన్న ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే మాకు అవకాశాన్ని బట్టి ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చేస్తుంది తప్ప మీ లెక్క